హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 41. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఛాయాను తాను తీసుకువచ్చిన నల్లపూసల దండను మెడలో వేసుకోమని ఆదిత్య అడుగుతాడు కదా! ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ మాట వినిన ఛాయ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అవుతుంది. ఆమె పెదవులు బిగుసుకుంటాయి. ఇంతలో మళ్ళీ ఆదిత్య మాట్లాడటం మొదలు పెడతాడు. నాన్నమ్మ హ్యాపీగా ఉంటే చాలు. తరువాత మనం మా ఇంటికి వెళ్దాం. నేను అందరితో మనం పెళ్లి చేసుకున్నామని చెబుతాను. ఇది కేవలం ఒక నాటకం మాత్రమే అని అంటాడు. ఛాయాకి ఆమె కళ్ళల్లో మరింత కోపం, బాధ మరియు నిరాశ ఒకేసారి వస్తాయి. ఇదేమిటి? అసలు నన్నేమనుకుంటున్నాడు ఈ మిస్టర్ గంభీరం? ఒక నల్లపూసల దండి ఇచ్చి మెడలో వేసుకోమంటున్నాడు. ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది పెళ్ళి అవ్వకుండా నల్లపూసల దండను మెడలో వేసుకోవటానికి? నేను ఈయనకు ఒక పాములాగా కనిపిస్తున్నానా? నాన్నమ్మగారిని మోసం చెయ్యటానికి నన్ను వాడుకుంటున్నాడా? ఎంత సిల్లీగా ఆలోచిస్తున్నాడితను. గర్విష్టి, మొండి, మూర్ఖుడు. అసలు నేనెందుకు ఒప్పుకోవాలి? నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోవాలి? నన్ను కేవలం ఒక కాంట్రాక్ట్ కోసం బలి చేస్తున్నాడా? ఆయనకు నా భావాలు ఏమీ పట్టవా అసలు? నేను ఒక మనిషినే కదా. ఆయన చెప్పినట్లు చేయటానికి నేను ఒక బొమ్మలా కనిపిస్తున్నానా? అమ్మమ్మ గారిని బాధ పెట్టడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆమె ఆదిత్యను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఒకవేళ కాంట్రాక్ట్ విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేరు. పైగా వసు కూడా తన అన్నయ్య పెళ్లి జరిగితే తన పెళ్లి జరుగుతుందని ఎదురు చూస్తుంది. నేను ఒప్పుకోకపోతే పరిస్థితి మరింత జటిలమయ్యేలా ఉంది. అయ్యో దేవుడా, ఎంత కష్టాన్నిచ్చేవయ్యా అని అనుకుంటూనే ఈ మిస్టర్ గంభీరం ఎలాగూ కాంట్రాక్ట్ అయిపోగానే నన్ను వదిలించుకుంటారు కదా, అప్పుడు నా జీవితం నా ఇష్టం. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటుంది. ఒకసారి ఆదిత్య వైపు చూస్తుంది. ఈయన చూపుల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. కేవలం తన నాన్నమ్మ గురించేనా, లేక నా గురించి కూడా కొంచెం ఆలోచిస్తున్నారా? ఛ! ఛాయా, ఏమిటి నీ పిచ్చి ఆలోచనలు? ఆయనకు నువ్వు ఒక వస్తువు మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకో ఛాయా. ఈ ఒక్కసారికి ఈయన మాట వింటాను. కానీ తరువాత నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను. ఈ పొగరుబోతు ఆదిత్యకు తగిన గుణపాఠం చెప్పాలి అని ఆమె ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటుంది. ఇలా ఆలోచిస్తూనే ఛాయా పెదవులు వణికిపోతూ ఉంటాయి. ఆమె కళ్ళు నిండుగా నీళ్లు వస్తాయి. ఆమె గొంతు బొంగురుపోతుంది. ఛాయా బాధగా, చూడండి సార్, మీరెలాంటి వారో నాకు తెలుసు. ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి ప్రతిపాదనకు ఒప్పుకోదు. పెళ్ళి అంటే ఒక పవిత్రమైన బంధం. ఆ బంధానికి ప్రతీక ఈ నల్లపూసలు. అది ఇద్దరు మనుషులను మనస్ఫూర్తిగా ఒకటి అయ్యేలా చేసే వారధి. కానీ మీరు ఈ వస్తువును ఒక నాటకపరమైన వస్తువులా వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరే చెప్పండి అని తన గుండెల నుండి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అడుగుతుంది. ఆదిత్య ఛాయా కళ్ళల్లోని బాధను చూసి కొంచెం కలత చెందుతాడు. అతనికి ఏమి చెప్పాలో అర్థం కాదు ఆ క్షణం. చూడు ఛాయా, నన్ను నమ్మండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోవటం లేదు. కానీ నాకు వేరే దారి కనిపించటం లేదు. నాన్నమ్మ గారిని సంతోషంగా ఉంచటానికి ఇది ఒక్కటే మార్గం.
ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అంటాడు. ఛాయ కోపంగా, తాత్కాలిక ఏర్పాటా? నా జీవితాన్ని మీరు ఒక నాటకంగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. మీకు నా గురించి ఏమాత్రం ఆలోచన లేదు. మీ నాన్నమ్మ గారి గురించి మీకు ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది. కానీ నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు అంటుంది. ఈ క్రమంలోనే ఆమె కన్నీళ్లు టేబుల్పై పడతాయి. ఆమె గుండె బద్దలవుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె నిస్సహాయంగా, నేను ఎంత మాత్రం ఒప్పుకోను సార్. నేను మీ కాంట్రాక్టులో ఈ ఒక్క విషయానికి నేను భాగం కాలేను అంటుంది. నా ఆత్మగౌరవాన్ని చంపుకుని నేను ఇలాంటి పని చెయ్యలేను. మీ నాన్నమ్మ గారికి నిజం చెప్పేయండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం అని అంటుంది. ఆదిత్య కుర్చీలోంచి లేచి నిలబడతాడు. అతని ముఖంలో కోపం మరియు ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి. చూడు ఛాయా, నువ్వు ఒప్పుకోవాలి అని బెదిరింపుగా అంటాడు. అలా కూర్చునే ఉన్న ఆమె తల పైకి ఎత్తి కన్నీళ్లతో ఉన్న కళ్ళతో అతని వైపు చూస్తుంది. ఆమెను చూసి ఆదిత్య, అమ్మో, నాకు ఛాయ తప్ప వేరే ఆప్షన్ లేదు. పైగా కాంట్రాక్టును కాదని వేరొకరిని వెతకాలి అంటే మళ్ళీ కథ మొదటికి చేరుతుంది. కాబట్టి ఛాయానే నెమ్మదిగా ఒప్పించేయాలి. ఆదిత్య, కూల్, కొంచెం కోపాన్ని తగ్గించుకుని విషయాన్ని నెమ్మదిగా హ్యాండిల్ చేయి అని అతను మనసులో అనుకుంటూ, ప్లీజ్ ఛాయా, నన్ను అర్థం చేసుకోండి. నాన్నమ్మగారికి నిజం తెలిస్తే ఆమె తట్టుకోలేరు. ఆమె ఆరోగ్యం అంతగా బాలేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్కసారికి నా కోసం మీరిది చెయ్యగలరు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటాడు. ఛాయ కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఆమె మనసులో తీవ్రమైన సంఘర్షణ జరుగుతుంది. ఒకవైపు ఆమె ఆత్మగౌరవం, మరొకవైపు సుందరమ్మ గారి పట్ల ఆమెకున్న సానుభూతి. నేనేం చెయ్యాలి? ఈయన మాట వినాలా? నా మనసు ఒప్పుకోవటం లేదు. కానీ అమ్మమ్మగారు, ఆమె చాలా మంచివారు. ఆదిత్యను ఎంతో ప్రేమిస్తారు. నేను కాదంటే ఆమె చాలా బాధపడతారు. ఈయన చూస్తే స్వార్థపరుడు, కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. కానీ అమ్మమ్మగారి గురించి నేను కొంచెం ఓర్చుకోవాలి అని ఆలోచించుకుంటుంది ఛాయ. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.